హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ హరీష్ వ్లాగ్స్. బాగున్నారా? సో మరి ఇప్పుడు ఇవాళ వ్లాగ్ ఏంటంటే అమ్మపల్లి. అంటే అక్కడ ఏముంటుంది అంటే శ్రీరాముడి వారి టెంపుల్ ఉంటుంది. 12th సెంచరీ అప్పుడు టెంపుల్ అది. ఇప్పుడు చాలా ఓల్డ్గా ఉంది. అక్కడ లొకేషన్స్ ఎట్లా అంటే అక్కడ మూవీస్ షూటింగ్ బాగా జరుగుతాయి అట. మురారి, గుడుంబశంకర్, యజ్ఞం అట్లాంటివి చాలా జరుగుతాయి. ఇప్పుడు మనం అటే వెళ్తున్నాము. ఇక్కడ కోల్కతా కాళీమాత టెంపుల్ మీరు చూసే ఉంటారు, అది ప్రీవియస్లీ వీడియో. అక్కడ నుంచి ఒక కిలోమీటర్ టూ కిలోమీటర్స్ ఉంటుంది. ఆటో మాడుకోవాలి మళ్ళీ అప్ అండ్ డౌన్, ఎందుకంటే అక్కడ ఆటోస్ వెహికల్స్ అట్లా ఏమి ఉండవు. అది కొంచెం చూసుకోండి, ఓకే. సో అక్కడ ఏంటంటే అక్కడ నుంచి అంటే ఆ ఏరియా మొత్తము అది అమ్మపల్లి ఏరియా అంటారు. సో శంషాబాద్ దిగాలి ఫస్ట్ రోజు. దిగినాక ఆటో మాడుకొని అక్కడ ఏమేమి టెంపుల్స్ చూసుకొని మనం గ్యాదర్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఎర్లీగా వెళ్ళాలి, ఎందుకంటే మనం టైంకి వెళ్తే సాయంత్రం కాస్త రాత్రి అయిపోతుంది, లుక్ ఉండదు సరిగ్గా, ఓకే. సో అదండి. ఇక్కడ ఏంటంటే ఇది ఎంట్రన్స్ ఏంటంటే మన కోల్కతా కాళీమాత టెంపుల్, ఇది పోయే దారి ఇది. సో ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ ఫోటోలు వీడియోలు తీసుకొని అంతా అయిపోయి ఇంకా ఇది అంటే కోల్కతాలో ఎలా ఉంటుందో టెంపుల్ ఇక్కడ అలా కట్టారన్నమాట. కొన్ని ఎకరాలు ల్యాండ్ తీసుకొని కట్టారు. చాలా బాగుంటుంది, వైరల్ అవుతుంది మంచిగా మన ఛానల్ యూట్యూబ్లో. ఒక్కసారి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తోని వెళ్ళండి సండే నాడు, బాగుంటుంది. ఇంకా శని ఆదివారం అయితే ఫుల్ రష్ ఉంటుంది, కాకపోతే ఎర్లీగా రావడానికి ట్రై చేయండి, ఓకే. సో ఇప్పటి నుంచి మనము అమ్మపల్లి రాము టెంపుల్కి ఇప్పటి నుంచి మనం పోతున్నాము. అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయం హైదరాబాదుకు సమీపంలోని శంషాబాద్ మండలంలో ఉన్న పురాతన దేవాలయం. ఈ దేవాలయానికి ఎలా రావాలి అనేది గూగుల్ మ్యాప్స్కి సంబంధించిన లొకేషన్ ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మనకి శంషాబాద్ నుంచి మెయిన్ రోడ్డు దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది లోపలికి రావడానికి. ఒకటే రోడ్డు. లోపలికి వచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి విగ్రహం, లెఫ్ట్ సైడ్లో ఈ టెంపుల్కి వెళ్ళే దారి కనపడుతుంది. దీనిని 13వ శతాబ్దంలో వేంగి చాళుక్యులు నిర్మించినట్లు భావిస్తున్నారు. సీతమ్మవారు కొలువై ఉన్న కారణంగానే ఈ ఊరికి అమ్మపల్లి అనే పేరు వచ్చిందని చెప్తారు. ఆలయ ప్రాంగణంలో 30 అడుగుల మేర నిర్మించిన గోపురం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఈ గుడికి 2 నీటి గుండాలు ఉన్నాయి. పూర్వం వీటిల్లోని ఒక గుండంలో రాజులు స్నానం చేసేవారని, మరో గుండాన్ని రాముడి చక్రతీర్థానికి ఉపయోగించేవారని ప్రతీతి. ఇక్కడ ప్రతి ఏటా శ్రీరామనవమి, శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుతారు. శ్రీరామ లక్ష్మణులు ప్రతిమలు శిలా మకర తోరణాలను కలిగి ఉండటం ఇక్కడ ప్రత్యేకతగా చెప్తారు. ముఖమండపంలో కూర్మం ఏర్పాటు చేయి ఉండటం వలన ఈ క్షేత్ర దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుందని అంటారు. ఎత్తైన రాజగోపురం, పొడవైన ప్రాకారాలు, సువిశాలమైన కోనేరు, ఆశ్చర్యచకితులను చేసే ప్రాకార మండపాలు అలనాటి ప్రాచీన వైభవానికి సజీవ సాక్ష్యాలుగా దర్శనమిస్తుంటాయి. మహారాజుల సంకల్ప బలం, వారి పర్యవేక్షణ కారణంగానే ఈ ఆలయ నిర్మాణం జరిగి ఉంటుందని అనిపిస్తుంది. గర్భాలయంలో సీతారామ లక్ష్మణులు కొలువై ఉండగా వారికి ఎదురుగా ముఖమండపంలో హనుమంతుడు నిలవై ఉంటాడు. ఇక్కడే గరుత్మంతుడు కూడా కనిపిస్తుంటాడు. ఈ ఆలయం భక్తులనే కాకుండా సినీ ప్రముఖులను కూడా ఆకట్టుకుంటుంది. ఈ గుడి సినిమా వారికి ఒక సెంటిమెంట్గా మారింది. కనీసం ఒక్క సీన్ అయినా ఇక్కడ చిత్రీకరించాలని దర్శకులు, నిర్మాతలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. భారీ బడ్జెట్ సినిమాల కీలక సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరిస్తుంటారు. అయితే ఓ సినిమా చిత్రీకరణ సమయంలో నాటు బాంబులు పేలి ప్రహరీ కూలటంతో అప్పటి నుంచి ఆలయ నిర్వాహకులు, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 2010లో పురావస్తు శాఖ అధికారులు అమ్మపల్లి ఆలయాన్ని సందర్శించి దీనికి ఎంతో ప్రాధాన్యం ఉందని, అవి పురాతన కట్టడాలని తేల్చి చెప్పారు. గోపురం చుట్టూ ఉన్న ప్రహరీని క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ స్థల నిర్మాణంపై కూడా పరిశోధనలు చేశారు. మున్ముందు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఎన్నో విగ్రహాలను తయారు చేసిన శిల్పులు కూడా ఈ ఆలయాన్ని దర్శించి ఇక్కడ విగ్రహాలు 1000 సంవత్సరాల కిందటవని గుర్తించారు. ఏకశిలతో విగ్రహాలు ఉండటం చాలా అరుదని వారు స్పష్టం చేశారు. ఈ ఆలయం మొత్తం 9 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది.
స్వామి ప్రసాదం నల్లగా తీసుకున్నాము. ఇక నేను అప్ అండ్ డౌన్ 350 మాట్లాడిన అప్ అండ్ డౌన్ అర్దికు మొత్తం. ఇంకా నెక్స్ట్ ఆ టెంపుల్ చూడాలంటే ఇక కొంచెం ఎక్స్ట్రా పే చేయాలి.